వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమరావతి వర్సెస్ మావిగన్ అనే అంశం హాట్ టాపిక్గా మారింది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, అమరావతి వైపు ఉండబోతున్నారా లేక మావిగన్ కోరుకుంటున్నారా అనే ప్రజా అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా పబ్లిక్ రా ఒపీనియన్ని సుమన్ టీవీ నిష్పక్షపాతంగా అందించే ప్రయత్నంలో భాగంగా నేను కర్నూలు కొండారెడ్డి బుద్ధ ఉన్నాను. రండి ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏపీ రాజధాని అమరావతి కోరుకుంటారా లేకుంటే మావిగన్ కోరుకుంటారా? ఇది ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అమరావతిలో ఉండాలనుకుంటున్నారా, జగన్ చెప్పినట్టు మావిగన్లో ఉండాలనుకుంటున్నారా? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అందరినీ ఇంటర్వ్యూ చేయండి. ఫస్ట్ ప్రజలందరినీ మెజారిటీగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నిర్ణయం తీసుకోండి. అది కరెక్ట్ వే. మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. రాజధాని లేకుండా పోగొట్టుకోవడమే నంబర్ 1 రాయలసీమ ప్రాంత వాసులు చేసినటువంటి పెద్ద తప్పిదం. దాని తర్వాత శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా తెలంగాణ చీరిపోయేటప్పుడు కనీసం శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందం ప్రకారము చెయ్యాలని ఎవరైతే అధికారంలో ఉన్నారో రాయలసీమ ప్రాంతంలో ఆ నాయకులు కోరుకోవడం అనేది రెండోసారి చేసిన పొరపాటు. కాబట్టి ప్రజలు బొమ్మలు. జగన్ గతంలో 3 రాజధానులు అన్నారు. వైజాగ్, విజయవాడ, కర్నూలు న్యాయ రాజధాని ఇలా అన్నారు. ఇప్పుడేమో మావిగన్, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి మావిగన్ తెరపైకి వచ్చినారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అమరావతి రాజధాని చెప్పేసి ఆల్రెడీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు అభిప్రాయం కోరుకుంటున్నాం, మేము కూడా ఏం కోరుకుంటున్నారు అని మీ అభిప్రాయం ఏంటి? చూడండి, నాయకులు ఏ విధంగా నడుపుతున్నారో ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ప్రజల యొక్క ఆలోచన విధానం అమలు కావడం లేదు. ఇది తీవ్రమైనటువంటి ఘోరమైన సమస్య. ప్రజల యొక్క బాగోగులు ఆలోచించడం లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారే తప్ప మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయం కోసం సేకరించడం లేదు. సార్ మీరు చెప్పండి సార్, ఏపీలో రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుందా లేకపోతే మావిగన్ జగన్ చెప్పినట్టు మావిగన్ ప్రాంతాల్లో ఉంటే బాగుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం వినుకొండ దనకొండలో ఉంటే బాగుంటుంది. వినుకొండ దనకొండలో ఉంటే బాగుంటుంది. అన్నిటికీ సెంటర్ అవుతుంది. ఇప్పుడు ఆ డెవలప్ అయినటువంటి భాగంలోనే ఈ అమరావతి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మావిగన్న అసలు పనికిరాదు. ఏమి కేవలం ఆ ప్రాంతంలో అయితే కావాల్సినంత ప్లేస్ దొరుకుతుంది. ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకోటి విధంగా కావచ్చు, ఇంకో ఎక్స్పాన్షన్గా కావాల్సినంత ఫారెస్ట్ ల్యాండ్ దొరుకుతుంది మనకి. మీరు చెప్పినట్టు చంద్రబాబు జగన్ చెప్పినట్టు కాకుండా వేరే ప్రాంతం చెప్తున్నారు అంతే కదా. వినుకొండ దనకొండ అంటే ఇంకెక్కడ నర్సరావుపేట యువతల అక్కడ కావాల్సినంత ఉంది. మొట్టమొదట అదే ఇచ్చినారు. మామూలు వాళ్ళ కమిషన్ కూడా అదే ఇచ్చింది, రాజధాని కమిషన్ కూడా. కానీ దాన్ని మార్చుకొని ఈ విధంగా వీళ్ళు ఆట ఆడుతున్నారు ఇద్దరు కూడా. గతంలో కర్నూలు రాజధాని ఉండేది, ఇప్పుడు రాజధాని ఎక్కడ అనేది వెతుక్కోవడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఏం చెప్తారు మీరు? వెతుక్కోవడానికంటే అది ఇంకా పెద్ద మనుషులు తప్పు చేశారు. ఎప్పుడైతే హైదరాబాద్కు పంపించినారో అదే తప్పు. కర్నూలులోనే ఉండాలి ఆ రోజు. ఎందుకంటే సెంటర్ అయ్యేది ఇటు తెలంగాణకు కానీ ఇటు ఇక్కడ కానీ అయ్యేది. కాబట్టి అప్పుడే తప్పు చేసినారు పెద్ద మనుషులు, నా ఉద్దేశంలో. అది ఆమె ఎడ్యుకేటెడ్గా. కాబట్టి అప్పుడు ఇంకా పొరపాటును మళ్ళీ సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్నది. కాబట్టి ఇప్పుడు ఇంకా హైకోర్టు ఇస్తామంటున్నారు. ఆ హైకోర్టు అన్న వస్తే కొంత సంతోషిస్తాం, మినిమం. అంతే. దిస్ ఈజ్ మై వ్యూ. రైట్. మీరు చెప్పండి, ఏపీ రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుందా లేకుంటే మావిగన్లో ఉంటే బాగుంటుందా జగన్ చెప్పినట్టు? అమరావతి బాగుంటుంది సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక మాట మీద ఉంటే బాగుంటుంది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక మాట, ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక మాట ఉంటే మన జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడే రాష్ట్రం విడిపోయి కల్లోలం అయింది రాష్ట్రం. జగన్ వచ్చినప్పుడు ఒక మాట, చంద్రబాబు వచ్చినప్పుడు ఒక మాట చెప్తే మన జీవితాలు బీహార్ కన్నా దారుణంగా అవుతాయి. జగన్ ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇలా ప్రాంతాల్లో డెవలప్ అయితే ఇక్కడ రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అని చెప్పి చెప్తున్నాడు. దీన్ని ఏం చెప్తారు మీరు? అభిప్రాయం ఏంటి? సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు ఐడియా రాలేదా జగన్ గారికి? సీఎంగా 5 ఏళ్ళు ఉన్నప్పుడు విశాఖపట్నం రాజధాని అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చినాక కర్నూలు అంటారా? చెప్పండి. ఒక మాట మీద, ఒక రాజకీయ నాయకుడుగా మీరు ఒక మాట మీద నిలబడితే వ్యవస్థ బాగుంటుంది. రోజుకో మాట మాట్లాడడం వల్ల ప్రజలు నాశనం అవుతారు. మీరేం బాగానే ఉంటారు, మా లాంటి వాళ్ళం నష్టపోతాం. దయచేసి ఒక రాజధానిగా ప్రకటించి దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అడిగే ప్రయత్నం చేద్దాం. కొందరు పబ్లిక్ ఉన్నారు.
అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది? ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, నేను మాట్లాడతాను, మరి మాట్లాడతాను. నో రాజధాని కోరుకుంటున్నారు, ఎవరైనా ఉండాలని కోరుకుంటారు కదా, ఏ ప్రాంతాలు ఉంటే బాగుంటుంది? రాష్ట్రానికైనా ఒక రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంపార్టెంటే. కానీ అది కూడా అమరావతి అనేది గత 10 ఏళ్ళుగా మనం అనుకుంటున్నాము, అది ఉంటేనే అందరికీ మంచిది. అంటే అమరావతి అంటే అమరావతి ఒక్కటే ఉండదు, అది ఇప్పుడు హైదరాబాద్ ఒక నాంపల్లిలోనే కోర్టు అవన్నీ ఉన్నాయి, కానీ ఎంత విస్తరించింది, గచ్చిబౌలి వరకు దాదాపు 12-15 కిలోమీటర్లు విస్తరించింది. అది విస్తరించినప్పుడు అంత పెద్ద రాజధాని అవుతున్నప్పుడు అదొక్కటే రాజధాని కాదు కదా. ఇప్పుడు మనం కట్టుకునేటువంటి సెక్రటరియట్ కానీ, హైకోర్టు కానీ, లేకపోతే అసెంబ్లీలు కానీ కట్టుకునే అదొకటి రాజధాని కదా. ఆటోమేటిక్గా రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అంటే ఎంత విస్తరిస్తుంది, దాదాపు 20 కిలోమీటర్ల పైన విస్తరిస్తుంది. అది సిఆర్డీఏ పరిధిలో ఉండేటివి. అప్పుడు అది అంతకంటే ఏముంది, ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి 3 నగరాలు ఆల్రెడీ సిఆర్డీఏలో ఉండేటివి, వీళ్ళు కొత్తగా ఏం చెప్పట్లేదు, వీళ్ళు కావాలని సృష్టిస్తున్నటువంటి. జగన్ మావిగిన అంటున్నాడు, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు వాళ్ళ డెవలప్ ఏరియా, ఇక్కడ పెడితే మొత్తం డెవలప్ అవుతుంది, రాజధాని బాగుంటుంది, అన్నిటికీ వసతులు ఉంటాయి అని చెప్పేసి జగన్ ఇప్పుడు మావిగిన అంటున్నాడు అంశం. దీన్ని ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పేది కూడా సిఆర్డీఏ పరిధిలో ఉండేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ వచ్చేది ఆ పరిధిలోకే కదా. ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా యువతల ఇండస్ట్రీస్ కానీ, ఏమైనా సంస్థలు కానీ ఏమైనా వచ్చి డెవలప్ అవుతాయి. ఇన్నర్ రింగ్ రోడ్డుకి వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్డుకి వస్తుంది. ఆల్రెడీ ఆ మావిగన్ అంటే కూడా ఆ పరిధిలోకి వచ్చేస్తుంది. ఈయన కొత్త పదం సృష్టించినాడు, అంతకు మించి వేరేది ఏం లేదు. మీ అభిప్రాయం అయితే మావిగన్ రాజధాని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదండి, అమరావతి మన దేవతల రాజధాని, ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ నేమ్ ఫర్ అవర్ క్యాపిటల్. కొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దన్న ఒకటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుందా, లేదంటే మావిగన్ జగన్ చెప్పిన 3 ప్రాంతాల్లో రాజధాని ఉంటే బాగుంటుందా? మన ఏరియాలో మనకి మంచిది, మన ఏరియా ఉండాలి, మనకి ఎక్కడ అవసరం లేదు. మన ఏరియా ఈ కర్నూలు జిల్లాలో ఉండాలి, మన కర్నూలు జిల్లాలో మనకి మంచిది. మనం బతుకుతాం, యానో పెడితే ఏం లాభం, ఏం సార్ అయితే కదా. ఇప్పుడు అమరావతి మావిగన్ అనే అంశం తెరపైకి వస్తుంది, ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? వెళ్ళలే మనం, మా కర్నూలు జిల్లా అవసరం ఉండాలి అంతే, యానో ఊరోదర పెడితే లాభం లేదు. మరి కొందరిని కదిలించే ప్రయత్నం చేద్దాం. ఆటో వాళ్ళు కూడా కొందరున్నారు, వాళ్ళని అడుగుదాం. బ్రదర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది? అమరావతిలో ఉంటే బాగుంటుందా, లేదంటే జగన్ చెప్పినట్టు మావిగన్లో ఉంటే బాగుంటుందా? ఆల్రెడీ డెవలప్మెంట్ చేసినారు అమరావతిలో ఉంటేనే బెస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బడ్జెట్ పెట్టి వైజాగ్లో ఇవన్నీ పెట్టాలంటే మళ్ళీ బడ్జెట్ అవుతుంది. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ అభివృద్ధి చెందినారు, ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి మావిగన్ అనే పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు అది కూడా బెస్ట్ ఆప్షనే, ఎందుకంటే జనాలను ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో అక్కడ పెట్టడమే మంచిది. కాకపోతే ఇక్కడ చంద్రబాబు ఆల్రెడీ బడ్జెట్ కేటాయించి ఆల్రెడీ అమరావతి మళ్ళీ స్టేట్ కోర్టు అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాడు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి అవన్నీ తలకాయ నొప్పి కదా. సీఎం మారుతుంటే ఆటోమేటిక్ వాళ్ళు వీళ్ళు అపోజిషన్ వాళ్ళు వీళ్ళు ఇంకా ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటారు. అమరావతి పెట్టడం అక్కడ అమరావతిలో ఆప్షన్ బాగుంటుంది. మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది? అమరావతిలో ఉంటే బాగుంటుంది, మావిగన్లో ఉంటే బాగుంటుంది? ఇక్కడ బతుకు దొరుకు లేదు, ఇక్కడ అమరావతి తెరిచిపెట్టు. ఇక్కడ ఆటోలకి ఇది లేక, బాడిగ లేక, మా కష్టాలు చెప్పుకోలేక రోడ్లు అప్పులపాలైపోతున్నాము. ఇక్కడ మార్కెటే లేవు, ఇక్కడ మార్కెట్ వచ్చే మాదిరి చూడండి. ఇప్పుడు రాజధాని ఇక్కడ కంపెనీలు వచ్చిన మాదిరి చూడండి, ఉద్యోగాలకైనా పోతారు జనాలు. అది రాజధాని తెరిచిపెట్టండి, ఇక్కడ ఏం లేదు, బతుకు తిరిగి చేయడానికి. రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? మనకి కర్నూలులో ఉన్నా కూడా బాగుంటుంది, అమరావతిలో ఉన్నా కూడా బాగుంటుంది. అమరావతిలో ఉన్నా కూడా బాగుంటుంది. మావిగన్ జగన్ చెప్పిన మావిగన్ ఎలా అనిపిస్తుంది మీకు? మనకి తెలియదు, మన వరకు మా మావిగన్ ఐడియా ఉందా? మచిలీపట్నము, అది ఐడియా లేదు. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అసలు బాడిగలే లేవు, కర్నూలులో బాడిగలే లేవు. అది పెట్టండి. ఆ ర్యాపిడో వచ్చి తలకనొప్పి పెట్టేసా ర్యాపిడో. మీరు చెప్పండి, రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది? అమరావతిలో ఉంటే బాగుంటుంది, జగన్ చెప్పినట్టు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు, మావిగన్లో ఉంటే బాగుంటుంది? మాదిగలంటే ఏంటి అర్థము? ఆయన చెప్పడం మాదిగలంటే ఏంది అర్థం ఏంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో పెడితే బాగుంటుందని చెప్పేసి మావిగన్ అనే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉన్న దాని గురించి అంశం కాదు. ఇప్పుడు కర్నూలుకి ఏమి ఇచ్చి జరుగుతుంది అనేది మెయిన్. కర్నూలులో ఏముందని హైకోర్టు తెస్తామనేది హైకోర్టు ఇంతవరకు రాలేదు. కర్నూలు బతుకు తెరువు కోసం ఆలోచించేతో ఎవరు లేరు. ఎక్కడ చూడు గుంటూరు, విజయవాడ అదే అనుకుంటున్నారు. కానీ కర్నూలులో ఏం పెట్టుబడి ఉంది, ఏముంది, ఏం బతుకు తెరుందని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు ఇంతవరకు, ఏ రాజకీయ పార్టీలు కానీ. ఒకటి పరిశ్రమలు ఏమున్నాయి కర్నూలులో? ఏమీ లేవు. మాది అలానే ఆయన అంటాడు, ఈయననేమో హైకోర్టు తెస్తామంటారు. ఎవ్వరు ఏం తేలేకున్నారు కర్నూలుకి ఇంతవరకు. బతుకు తెరువు అనేది చాలా అతి తక్కువ ఉంది కర్నూలు ప్రాంతానికి.
దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు తెచ్చుకుంటే మన కర్నూలుకి కానీ హైకోర్టు వ్యవస్థ కూడా కొన్ని బాగుంటాయి బతుకులు. ఇది మా ఉద్దేశం. మరి కొందరిని తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం. కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఇక్కడ మనం కొందరిని వ్యాపారస్తులు కూడా తరలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. కొందరు ఉన్నారు ఇక్కడ. అన్న మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుందా, లేకుంటే జగన్ చెప్పినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇలా మావిగన్ అనే అంశం తెరపైకి వచ్చారు, ఇక్కడ పెట్టాలా అని బాగుంటుందని చెప్పేసి జగన్ అభిప్రాయపడ్డాడు. మీరు ఎక్కడ ఉంటే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? సార్ మాకు అంత తెలియదు సార్, మాకు అంత తెలియదు. యాదో మేము ఒక రోడ్డు మీద బతకవాళ్ళం, మాకు దాని గురించి ఏం తెలియదు, అవగాహన కూడా లేదు మాకు. అమరావతి తెలుసా? అమరావతి తెలుసులే, దాని ముఖం కూడా చూడలే. అన్ని చూసినా మాకు తెలియదు. అది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిలో పెట్టాలా అని నిర్మిస్తున్నాడు రాజధాని. జగన్ ఏమో మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో పెట్టాలని చెప్పేసి చెప్తున్నాడు. మీకు ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి మీ అభిప్రాయం ఏంటి? మనకైతే లేదు, తెలియదు సార్, నాకైతే తెలియదు. అది కొంచెం పెద్దవాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు సార్. పెద్దమ్మ మీరు చెప్పండి, రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుందా, జగన్ చెప్పినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు మావిగన్లో ఉంటే బాగుంటుందా? ఏమోనైనా మాకైతే మాకు తెలియదు తండ్రి, మేము చదువుకోలే, ఏం లే, మాకు చదువు రాదు. గతంలో రాజధాని కర్నూలు ఉండింది కదా, అది గుర్తుంది కదా. ఇప్పుడు రాజధాని అమరావతి ఉంటే బాగుంటుందా, లేకుంటే మావిగన్ జగన్ చెప్పినట్టు ఉంటే బాగుంటుందా? ఏమోనైనా నాకు తెలియవు, నా వల్ల ఎవరుంటేదే మాకు తెలియవు. అవి అట్లాంటివి ఎన్నడూ. చంద్రబాబు తెలుసా? చంద్రబాబు అంటే చంద్రబాబు తెలుసు, జగన్మోహన్ రెడ్డి తెలుసా? తెలుసు, ఆ వల్ల తెలియవు నాకు. జగన్ తెలుసా? జగన్, వైఎస్ జగన్ తెలుసు. మరి ఇద్దరిలో ఎక్కడ రాజధాని పెట్టాలని చెప్పి అంటున్నారు. తెలియవు బా అట్లాంటివి. మరి కొందరిని చదివించే ప్రయత్నం చేద్దాం. వ్యాపారస్తులు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, రాష్ట్ర రాజధాని ఏపీ అమరావతిలో ఉంటే బాగుంటుందా, జగన్ చెప్పినట్టు మావిగన్లో ఉంటే బాగుంటుంది? ఎవరు చెప్పినట్లు ఉంటారు? అమరావతిలో ఉంటే బాగుంటుంది, జగన్ చెప్పినట్టు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఉంటే బాగుంటుంది? అమరావతి ఉంటే బాగుంటుంది. జగన్ అమరావతి ఉంటే బాగుంటుంది, చంద్రబాబు చెప్పినట్లే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది మన. మరి కొందరిని అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీరు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉంటే బాగుంటుంది, జగన్ చెప్పినట్టు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉంటే బాగుంటుంది? అన్నకు బాగా తెలుసు సార్. మీకు తెలుసా? మావిగన్ తెలుసా మీకు? తెలుసా? జగన్ చెప్పేది మచిలీపట్నం ఇవన్నీ చెప్పండి. మావిగన్ అంటే తెలుసా? మావిగన్ అంటే తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పేసి నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఉండాలి, డెవలప్ అయింది, ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాడు. మీకైతే మీ అభిప్రాయం ఇది, ఎక్కడుంటే బాగుంటుంది? అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలా, మావిగానే కరెక్ట్, మావిగానే అయితేనే కరెక్ట్ సార్. మీరు చెప్పండి అభిప్రాయం, రాష్ట్ర రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది, అమరావతిలో ఉంటే బాగుంటుందా? అమరావతి కన్ఫర్మ్ అయింది కదా, అమరావతి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఇటు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరులో ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నాడు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఆయన సీఎం ఉన్నప్పుడు ఒకటి కూడా చేయలే కదన్న, 3 రాజధానులు 3 ఆటలు ఆడా, ఒకటి కూడా డెవలప్మెంట్ చేయలే. ఇప్పుడు అమరావతి ఒకటైనా డెవలప్ అయితే మేలు కదా. మనకంటే రాజధాని లేదు, 10 ఏళ్ళ అగ్రిమెంట్ అది అయిపోయా, ఇంకెక్కడుంది రాజధాని చెప్పుకోవడానికి? అమరావతి బెస్ట్. గతంలో కర్నూలు రాజధానిగా ఉండింది ఈ ప్రాంతము, ఇప్పుడేమో రాజధాని అమరావతి, ఇటు మావిగన అనే అంశం అనేది మొత్తం ఆ టాపిక్గా మారింది. ఎలా చూడొచ్చు దీన్ని? దాన్ని మనం ఏం చెప్పడానికైతే లేదు, ప్రస్తుతానికి ఒకటి డెవలప్ అయితే బెటర్ చెప్పుకోవడానికైనా ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి మనకి రాజధాని అవసరం లేదు, రాజధాని లేకుండా పాలన చేద్దామంటే ఒక్కోసారి ఒక మాట మాట్లాడతాడు ఆయన, అంతేనా?